హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడే మా ఇంటి బంగారం మూవీ చూసి వచ్చానండి. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. వెళ్ళిపోదాం వీడియోలోకి. ముందుగా పాజిటివ్ పాయింట్స్కి వచ్చేసరికి ఇట్స్ సమంతాస్ వన్ ఉమెన్ షో అండి. సమంత చాలా రోజుల తర్వాత తన కంబ్యాక్ ఇచ్చింది. ఎక్సలెంట్గా చేసింది యాక్టింగ్. మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి మ్యూజిక్ అండి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఒకే ఒక సాంగ్ ఉంటుంది, అదొక పాజిటివ్ థింగ్. ఎక్కువ బ్రేక్స్ లేవు. ఇంకోటి సమంత పెర్ఫార్మెన్స్ చించేసింది. చాలా రోజుల తర్వాత సమంతని స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది. తన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకో పాజిటివ్ పాయింట్ వచ్చేసి డైరెక్షన్ అండి. నందిని రెడ్డి చాలా బాగా చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్ని కూడా బాగా చూపించింది అనిపించింది. సో సినిమా ఓవరాల్గా చాలా బాగుందండి. నెగిటివ్ పాయింట్స్కి వచ్చేసరికి కొంచెం సెకండ్ హాఫ్ డ్రాగ్ చేశాడు. అది కొంచెం నెగిటివ్. బట్ సినిమా అయితే మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా. సమంతాన్ని మళ్ళీ ఒక మంచి రోల్లో చూసాం. క్లైమాక్స్లో తన పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, బస్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ, అది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇంటర్వెల్ సీన్ ముందొచ్చే తన సమంత ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో అది రివీల్ అయ్యేది అంత ఎఫెక్టివ్గా అయితే లేదు, కానీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు వరకు చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశాడు. బట్ క్లైమాక్స్కి ఎక్సలెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, సమంత పర్ఫార్మెన్స్ కానీ సూపర్. ఇంకోటి సమంత ఫ్రెండ్ క్యారెక్టర్గా చేసిన అమ్మాయిది చాలా బాగుందండి. చాలా వర్కౌట్ అయినాయి వాళ్ళిద్దరి మధ్య సీన్స్. నెక్స్ట్ శ్రీముఖి పర్ఫార్మెన్స్, శ్రీముఖికి సమంతకి నడిచే చిన్న క్యూట్ వార్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగా వర్కౌట్ అయింది. సినిమా అయితే ఎక్సలెంట్ అండి. అందరూ ఫ్యామిలీతో చూడగలిగిన సినిమా. సో ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీకెండ్ థియేటర్లో చూడండి. సమంతని మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మంచి రోల్లో చూస్తున్నాము. సో నా ఒపీనియన్ వచ్చేసి ఇట్స్ వెరీ గుడ్ మూవీ అండి. ఫర్ సమంత కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఓకే, థ్యాంక్స్ అండి. మళ్ళీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.